పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కళ్ళు మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకున్నా అక్కడ నేను కూడా ఆయన ఫ్యాన్. చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కువన్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిస్తానన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తారు. అయితే ఇన్ఛార్జిగా ఉన్న అనిరుద్దీన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఏదైతే ఉందో ప్యాకేజీ, తర్వాత నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అని మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైనా మాట అంటే ఆ మాట మీద నిలబడేటట్టయితే అనాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మళ్ళీ ఆ విమర్శ వెనక్కి తీసుకోవడం జరిగింది. మీరు నిర్మాతల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసినప్పుడు ఏదైనా సరే పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్పితే ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన సొంత కష్టార్జితాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చి కౌలు రైతు భరోసా అయ్యింది, పేదల హాస్పిటల్ పాలైతే వాళ్ళకేంటి, అన్ని విధాలుగా కూడా ఆయన సొంత కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టాడు తప్పితే ఆయన వేరే విధంగా ఎక్కడ ప్యాకేజీలు తీసుకున్న సందర్భం నీకు తెలుసా, నువ్వు చూసావా? మీ ఊర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డిగూడలో నీకు నిర్మాత దొరకక నీ ఊర్లో నువ్వు ఓడిపోయావా? మోడీ గారు నిర్మాతగా ఉన్నవాడు గెలిచారా? దయచేసి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఏ ప్రాంతంలోనైనా సరే భారతదేశంలో పుట్టిన స్వతంత్ర భారతదేశం, ఎవరైనా ఎక్కడైనా సరే, మీ ఇటలీ నుంచి వచ్చిన ఆవిడ ఇక్కడ ప్రధానమంత్రి భార్య కావచ్చు, ప్రధానమంత్రి కాబోయే కొడుక్కి తల్లి కావచ్చు, కానీ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేయకూడదా? ఏ ప్రాంతంలోనే ఎలక్షన్లో నిలబడకూడదా అని చెప్పేసి అనిరుద్దీన్ గారిని నేను ఒకసారి మీరు చేసిన విమర్శలకి మనసాక్షిగా మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అనిరుద్దీన్ రెడ్డి గారు, మీరు రేపు రాబోయే జడ్చర్ల ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ ఎంత సత్తా ఏంటో చూపిస్తాం. ఒక్క రంగారెడ్డిగూడలోనే మా జనసేన పార్టీ కార్యకర్తలు చూపించిన ఎఫెక్ట్ కే మీరు ఓడిపోయారు. రేపు జరగబోయే జడ్చర్ల మున్సిపల్ ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ జెండాతో మేము వస్తాం. అప్పుడు మాట్లాడతాం కదా మీరు విషయాలని. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకుని జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఈ రోజు మాట్లాడిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటాం. జై జనసేన, జై తెలంగాణ.